నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. ప్రతి సమస్యకి పరిష్కారం ఆత్మహత్యన. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావు, ఎంతో మంది కష్టపడి మళ్ళీ వృద్ధిలోకి వచ్చినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒక్కసారి గమనించు. అలానే చదువు సరిగ్గా రావడం లేదు, ఎంత మాత్రం భయపడకు. సచిన్ టెండూల్కర్ గారి జీవితాన్ని గమనించు. ఒకవేళ కోరుకున్న ఉద్యోగం రాలేదు, ఎంత మాత్రం భయపడకు. అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకో. ఒకవేళ వ్యాపారంలో ఫెయిల్ అయ్యావు, ఎంత మాత్రం భయపడకు. కల్నల్ శాండర్స్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకో. అలానే బాల్యంలో ఎందుకు పనికిరాడని చెప్పి విమర్శ చేసినప్పటికీ కూడా ఎంత మాత్రం కృంగిపోకుండా నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ బల్బును కనిపెట్టి ప్రపంచానికి వెలుగు చూపించినటువంటి థామస్ అల్వా ఎడిసన్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకో. అలానే ఎంతో మంది మహాత్ములు పుట్టుకతోనే కాళ్ళు లేకపోయినప్పటికీ, చేతులు లేకపోయినప్పటికీ, కళ్ళు కనిపించకపోయినప్పటికీ ఎన్నో కష్టాలు అనుభవించి జీవితంలో దారుణమైనటువంటి సంఘటనలు ఎన్నో ఎదుర్కొని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ సక్సెస్ సాధించినటువంటి ఎంతో మంది మహాత్ముల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగు. ఆత్మహత్య ఏ సమస్యకి కూడా పరిష్కారం కాదు, దాని గురించి ఎంత మాత్రం కూడా ఆలోచన రానివ్వకు. అలానే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా ప్రతి క్షణం కూడా పోరాటం చేస్తూనే ఉంది. ఏ జీవి ఆత్మహత్య చేసుకోవాలని చూడదు. సమస్త జీవరాశుల్లో చాలా గొప్పదైనటువంటి మనిషి జన్మను భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం నిరంతర పరిశ్రమతో ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ మనకి నచ్చిన విధంగా మన తలరాత్రులు మనం మార్చుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.